చలికాలం వచ్చిందంటే పెదవులు పగలడం సర్వసాధారణమైన విషయం. చలికి ఒళ్లంతా పగులుతుంది. ఇవన్నీ ఒకెత్తైతే పెదవులపై దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కొందరికైతే పెదవులు పగిలి రక్తం కారుతుంది. లిప్స్టిక్ వేస్తే అస్సలు బాగోదు. పెదాలు పగలకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అయితే కొన్ని చిట్కాలను పాటించి పగిలిన పెదాలను సున్నితంగా మార్చేయొచ్చు. అసలు పెదవులు ఎందుకు పగులుతాయి? ఆ సంగతి మీకు తెలుసా? అయితే ఇప్పుడే దానిని చూద్దాం. పెదవులు పగలడానికి చాలా కారణాలుంటాయి. చలికి పగలడం సాధారణం. కానీ కొందరికి సంవత్సరం మొత్తం పగిలే ఉంటాయి. అందుకు ముఖ్య కారణం డీహైడ్రేషన్. నీళ్లు తక్కువగా తాగటం వల్ల ఆ ప్రభావం పెదవులపై పడుతుంది. చల్లని గాలి, ఏసీ, హీటర్ ఎక్కువగా వాడటం వల్ల కూడా పెదవులు పగులుతాయి. కొందరికి తరచూ పెదవులను నాలుకతో తడిపే అలవాటు ఉంటుంది. అందువల్ల కూడా పెదవులు చిట్లి రక్తం కారుతుంది. అంతేకాదు, విటమిన్ బి, ఐరన్, జింక్ లోపం వల్ల కూడా పెదవులు పగులుతాయి. తక్కువ ధర లిప్ బామ్లలో ఉండే పెట్రోలియం జెల్లీ కూడా పెదవులు పగిలేందుకు కారణం. ఈ బాధల నివారణ కోసం ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ తేనె కలిపి పెదవులపై 30 సెకండ్లు సున్నితంగా రుద్దాలి. ఇలా చేయటం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. మాయిశ్చరైజేషన్ కోసం తాజా అరటిపండు ముక్కను పెదవులపై 10 నిమిషాల పాటు రుద్ది రాత్రంతా అలాగే వదిలేసి ఉదయాన్నే శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయటం వల్ల పెదాల మీదున్న పగిలిన చర్మం పోయి మృదువుగా మారుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నెయ్యి పెదాల మీద రాసి పడుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఆవాల నూనె, తేనె కలిపి కూడా రాయవచ్చు. పెదాల మెరుపు పెంచాలంటే ముందు శరీరం లోపల నుంచి సమస్యను పరిష్కరించాలి. రోజు ఉదయం 1 టీ స్పూన్ ఆముదం తాగితే శరీరం లోపలి నుంచి హైడ్రేషన్ అవుతుంది. పెదవులపై దానిమ్మ గింజలు రుద్దితే సహజంగా గులాబీ రంగులోకి మారతాయి. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి రోజు రాయటం వల్ల మృదువుగా మారతాయి. అలోవెరా జెల్ని ఫ్రిడ్జ్లో పెట్టి తరచుగా పెదవులపై రాస్తే దీర్ఘకాలిక ఫలితం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. లిప్ బామ్ కొనేటప్పుడు బీస్ వ్యాక్స్, షియా బటర్, కోకో బటర్ ఉన్నవి ఎంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో మామిడి, నిమ్మరసం ఎక్కువగా తాగకూడదు. పెదవులు పగిలి మూలాల్లో రక్తం కారుతుంటే విటమిన్ లోపం లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం? మీరు ఈ చిట్కాలను పాటించి మీ పెదాలను మృదువుగా మార్చుకోండి.